సుప్రీంకోర్టు జీవో ఏదైతే మరి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లకి ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకోలేదని చెప్పాలి. ఎందుకంటే అసలు కార్మికుడు తెల్లవారు లేస్తే చెత్తల దగ్గర చెత్త డబ్బాల దగ్గర కాలువల్లోని గడ్డల్లోనే ఉంటారు. అటువంటి కార్మికులు పట్టించుకునే నాదుడు ఈ రోజు వరకు ఎవరో కనబడలేదని చెప్పాలి. గత 30 రోజుల నుంచి వారు ధర్నా చేసుకుంటూ నిరసన శాఖలు మరి అడ్డుకున్నప్పటికీ కూడా చెత్త పేరుకుపోయి మరి వీధుల్లోని మరి ఆ యొక్క రహదారుల్లో మరి పేరుకుపోయినప్పటికీ కూడా ఆ చెత్తను ఎవరు పట్టించుకోక ఒక పక్క దుర్గంధం వచ్చి ఒక పక్క అనారోగ్యానికి కారణం అవుతున్నప్పటికీ కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడంతో మరి ఎవరైతే జన సైనికులు ముందుకు వచ్చారో ఆ జన సైనికులు పందుల నాగరాజు గారు ఒకరని చెప్పాలి. ఆయన ఈరోజు ప్రత్యేకంగా వారి బాధలు చూసి వారి కష్టాన్ని చూసి వారి కొరకు ప్రత్యేకంగా ఈరోజు మరి నడువు కట్టారని చెప్పాలి. వారికి నిత్యావసర సరుకులు ఏమవుతున్నాయో అవి ఇవ్వడమే కాకుండా వారికి మేమున్నామంటూ భరోసాని ఇచ్చారు. వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాగరాజు గారు ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఈ 14 వార్డులో కూడా ఎవరు వచ్చారని యొక్క విత్తనం మీరు చేసింది నేను ఎలా చూడొచ్చు? నమస్కారం. నేను మీ కందుల నాగరాజు దక్షిణ పార్టీ నాయకుడిని. మరి ఇవాళ పారిశుద్ధ కార్మికులు అనేసరికి ఇల్లు కులస్తులు అనేసరికి చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్న చూపు అనమాట. ఎందుకంటే మరి వాళ్ళేమో ఇన్ని రోజులు పెట్టి వాళ్ళు నిరాహార దీక్ష చేసి వాళ్ళు ఏంటంటే న్యాయమైన కోరికలు కోరుకుంటే కనీసం పట్టించుకున్న నాదుడు కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఇల్లు కలవలేదు. వాళ్ళకి కనీసం ఏంటి బాధను కూడా కనీసం అడగలేదు. వాళ్ళని చూసి చలించిపోయి ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మన నారాయణ మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏంటంటే మన జనసేన పార్టీ తరఫున పూర్తిగా వాళ్ళకి అండగా ఉండాలి, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పి మరి ఈ రకంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు వాళ్ళకి ఏంటంటే సంక్రాంతి 2 రోజుల్లో సంక్రాంతి ఉంది, కనీసం ఇంట్లో వాళ్ళకి తినడానికి కూడా తినలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి మన వంతు మనం జనసేన పార్టీ తరఫున ఏదైనా చెయ్యాలి అనేసి మరి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు మనోహర్ గారు చెప్పిన దాని మీద ఇవాళ మన దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం ఒక సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనం తినడం కాదు, ఎదుటి కూడా తింటేనే మనకి కడుపు నిండుతుందని ఆలోచించే మనిషిని, అలాగనే మానవ సేవ మాధవ సేవ అని ఆలోచించే వ్యక్తిగా మరి ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వాళ్ళందరూ వచ్చి కూడా నిత్యావసర సరుకులు పట్టుకెళ్ళారు. అలాగనే మరి రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మనకి ఏంటంటే మరి జనసేన టీడీపీ కలిపి అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే న్యాయమైన కోరుకున్నా అవి తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టి న్యాయం జరిగేటట్టు చూస్తామని, అలాగే మరి దక్షిణ నియోజకవర్గం వరకు నేను పూర్తిగా బాధ్యత తీసుకొని దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నేను చూపిస్తాను. చాలామంది నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళందరూ కూడాను ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానని మాటల్లో చెప్తున్నారు తప్పితే ఎవరూ చేయడం లేదు. కానీ నేను ఎందుకంటే ఒక బాధ్యతగా వ్యక్తిగా నేను ఇక్కడ స్థానికుడిగా ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా అలాగనే మనకి ఇక్కడ స్థానిక సమస్యలు నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా నాకు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అలాగే మీకు నేను ఎప్పుడు అండగా ఉంటాను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నాగరాజు గారు అంటే ఒక పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మరి పక్కన పెట్టారని చెప్పాలి. దాని కారణంలో అంటే ఇప్పటి వరకు కూడా వారి ఆకలితో ఉన్న 30 రోజులు అంటే 20 చేత మిమ్మల్ని కూడా అలసలో తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు తప్ప నాయకులు ఎవరు లేరు. నాయకత్వ లక్షణాలు కానీ లేవు. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎప్పుడు ఏటో ఆలోచిస్తాడంటే మనం బాగుండడం కాదు, మనతో పాటు మన ప్రజలు బాగుండాలి, మన నియోజకవర్గం అందరూ బాగుండాలి, వాళ్ళు తింటున్నారా లేదా చూసే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కనీసం మానవత్వం కూడా లేకుండా వాళ్ళు కనీసం పలకరించలేదు. మేము వెళ్ళి మన జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియజేసి మేము కూడా వాళ్ళతో పాటు టెంట్లో కూర్చొని వాళ్ళకి మేము మద్దతు తెలియజేసాం. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. వారు తప్పనిసరిగా మీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనుకుంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. ఇది జరుగుతుంది. అలాగనే మరి స్థానికంగా ఉన్నటువంటి గణేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు చూసి చేయించుకోవడం తప్పితే వాళ్ళకి సహాయం చేసే పాపాలను పోలేదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఎవరికి వెళ్ళి 150 ఇచ్చేసి ఫోటోలు దించుకోవడం తప్పితే ఈ రకంగా కాదు. మనం చేస్తున్న సేవలు కొత్త కాదు, గత 30 సంవత్సరాల బట్టి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మనం రాజకీయాలు ఉండి రేపు మనం ఎమ్మెల్యే అయితే ఇంకొంచెం ఎక్కువ మందికి సాయం చేయడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా అంటే కందుల నాగరాజు గారు అంటే ఒక రోల్ మోడల్గా ఈరోజు 14 వార్డులో కనబడుతున్నారు. అంటే మిగతా నియోజకవర్గాల్లో వారికి ఏదైనా తెలియక లేదా సేవ చేయడం అలవాటు లేక లేదా సేవకు పేరు చెప్పి పదవులు తీసుకోవడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు?
నేను వాళ్ళకి తెలియదని చెప్పను, వాళ్ళు చేయట్లేదని నేను. ఎందుకంటే మనం వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేనేంటంటే డే 1 అండి, ఈ రోజు కాదు, నేను 30 సంవత్సరాలు బట్టి కూడా ఈ ప్రజా జీవితంలో గడుపుతున్నాను. పేద ప్రజల మధ్యలో నా బర్త్డే కూడా ఎప్పుడు మీరు చేసుకుంటారు, మీరు చూస్తుంటారు. నేను ఎప్పుడు ఆడంబరాలకు పోను. నేను అందరితో కలిసిమెలిసి ఉండి అందరినీ కూడా ఏదైనా నా వంతు నేను సాయం చేయాలి. నాకు ఆ భగవంతుడికి ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది అందరికీ అవకాశం రాదు. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా చాలా ఆలోచించి చేస్తుంటూ ఆ భగవంతుడు నాకైతే అవకాశం ఇచ్చాడని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం నాకు ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నానని చెప్పగలుగుతున్నాను. మరి వీరితో పాటు ఎవరైతే మరి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి నాగరాజు గారు ఎవరైతే మరి నిత్యావసర సరుకులు ఇచ్చారో అవి వితరణ అందుకున్న వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నించారు. అమ్మ చెప్పండి, నాగరాజు గారి ఈరోజు చేసిన సాయం ఈరోజు మీ భర్తల పాటలో ఎవరు కూడా చేయలేదు, అటువంటి నేను చేస్తాను, నేను ఎలా చూడొచ్చు? చాలా ప్రేమగా ప్రేమిస్తున్నామండి. మేము కార్పొరేటర్ గారికి ఈ ఇంట్లోనే మా వార్డులోకి వచ్చినా సరే ఆడబిడ్డలు అనేసి చీరలు ఇస్తారు. మేము ఆటలో ఉన్నాము. ఏ అవసరాలకి ఏ ఆడబిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా వీధిలోకి వచ్చి కనిపెట్టి చూసి వాళ్ళకి ఏం చేసి సాయం వాళ్ళు చేస్తారు. ఏ కార్పొరేటర్లు కూడా మేము మున్సిపాలిటీ టీఎంసీ కోసం అలాంటి వార్డు చూసుకొని టీఎంసీలో కూర్చొని ఉన్నాము. పోలీసులు వచ్చి లేడీస్ జెంట్స్ వచ్చి మాకు జెంట్స్ అందరూ వచ్చి అరెస్ట్ చేసినప్పుడు జెంట్స్ అయితే నా అబ్బాయి వచ్చి మమ్మల్ని కాపాడారు. పోలీసులు కూడా వెనక జంకారు అనేది కార్పొరేటర్ అయ్యగారి దగ్గరకు వచ్చి చెప్పారు. అయ్యగారు మమ్మల్ని అందరూ పిలిపించారు. ఆయన చేసిన సాయం మాకు చేశారు. మేము ఆకల్లో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నామో మా బాధలు అర్థం చేసుకుంటూ మమ్మల్ని అడుగుతూ మా కష్టాలు ఆలోచిస్తూ అయ్యగారి దగ్గర ఉన్నదానికి దేవుడి దేవుళ్ళు ఎలాగో మమ్మల్ని దేవుడిలా రక్షించి ఆ పోలీసుల దగ్గర నుండి కూడా ఆ జమాన్లు కూడా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఆకలి బాధ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అన్నయ్య పంపించారు. అందులో నాగరాజు గారే పంపించారు. ఇంట్లోకి వచ్చినా సరే ప్రతి అవసరం, ప్రతి బాధ, ప్రతి కష్టం మంచి వాళ్ళ ఏ మనిషి దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు వరకు మాత్రం మేము మా మున్సిపాలిటీ ఆకలిలో ఉండి జిఎంసీ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ వర్కర్ అందరూ మేము జనచైతన్యకే ఓటు వేస్తామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ జగన్ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ గబగబగా వచ్చి ఓట్ల టైంలో నుంచి కూర్చొని డబ్బులు ఇచ్చేస్తే అలా ఓటు వేసేస్తారని ధీమాలో ఉన్నారు తప్ప మా పరిస్థితులు అర్థం చేసుకొని ఈ బాబు లాంటి బాబు ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ ఈ బాబే ఉండాలని మేము కోరుకుంటున్నాం. రైట్ అమ్మా, రేపు మరి ఎవరైతే నాగరాజు గారు ఉన్నారో మరి రేపు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయబోతున్నారు. మరి ఈ తరపు నుంచి సహాయం ఎలా ఉండబోతుంది? మా ఊరి నుండి అయితే మాత్రం మేము ఆడవాళ్ళు మగవాళ్ళ సంగతి మాకు తెలియదండి. ఆడవాళ్ళు మొత్తం అందరూ చాలా ఉండాలని మేము కోరుకుంటూ అయ్యగారే రావాలని మేము ప్రార్థిస్తున్నాము. కిరణ్ ఎంతో ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకటే చెప్తున్నారు. అంటే ఈ రోజు వరకు 14 వార్డుల్లో గొప్ప విశేషమైన ఏంటంటే ఏ ఒక్క కార్పొరేటర్ కూడా చేయలేని పని, అది అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా దాన్ని పట్టించుకోలేదు. మన నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇటువంటి సహాయం చేయలేనప్పటికీ కూడా వారు ఒకటే అంటున్నారు, ఏదేమైనప్పటికీ ఇటువంటి నాయకులను మేము గెలిపించుకున్న రానున్న దినాల్లో పేద నిరుపేద బడుగు వర్గాల కొరకు ఇలాంటి నాయకులు మాకు కావాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.